ఖమ్మం వినోబనగర్లో ఆక్రమణల తొలగింపుపై జిల్లా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండా నకిలీ పట్టాలతో కొందరు భూముల్లో ఉంటున్నారని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డులో ప్రజోపకరమైన ప్రయోజనాలకు అంటే వ్యవసాయానికి కానీ ఔసైడ్ పట్టాస్ కానీ ఇచ్చే అధికారం అనేది రెవెన్యూ శాఖకు ఉంది, లేదనేది కాదు. కాకపోతే దాని మీద తగు సూచనలు అవసరమైతే భూదాన్ యజ్ఞ బోర్డుకు రాసి ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాల ప్రకారం వాడుకుంటామని కూడా తగు సూచనలు తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సమస్య అది కాదు. ఇప్పుడు సమస్య మాకు అధికారం ఉందా భూదాన్ యజ్ఞ బోర్డు కాదా అనేది కాదు. భూదాన్ యజ్ఞ బోర్డు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్, అంతేగాని భూదాన్ యజ్ఞ బోర్డు వేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది వేరు కాదు. అక్కడ వచ్చిన సమస్య అంటే ఏంటి, ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండా, ఏ రకమైన ఉత్తర్వులు లేకుండా అందులో అంటే ఒక ఆక్రమణగా పోయి అందులో ఎవరు వేశారో కూడా తెలియదు, వారు నిజమైన లబ్ధిదారుల అర్హత కలిగినారో అదంతా ఏమీ కూడా తెలియదు.